సో ఈ సీజన్లో ఆర్సీబీ టీం అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. తర్వాత ఫిల్ సాల్ట్ ఓపెనర్గా వచ్చి చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ అతను లేనప్పుడేమో జాకబ్ బెత్తల్ వచ్చి కుర్రాడు చాలా బాగా ఆడాడు. అండ్ దాని తర్వాత దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పతిడార్, తర్వాత కృణాల్ పాండ్యా కూడా క్రిటికల్ ఇన్నింగ్స్లో ఆడాడు. అండ్ దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో మనకు అయిపోయిన తర్వాత టిమ్ డేవిడ్ లాస్ట్లో వచ్చి తను కొడుతున్నాడు. అండ్ రొమారియో షెఫర్డ్ కూడా సూపర్ ఫినిషింగ్ అండ్ ఆల్రౌండ్ అయితే చూపిస్తున్నాడు. సో ముందు అన్నట్టు లేనట్లుగా అయితే ఈ సీజన్లో ఆర్సీబీ చాలా అద్భుతంగా ఉంది. బౌలింగ్ కూడా చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్, జాస్ హ్యాజల్వుడ్, కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ, యష్ దయాల్, వీళ్ళతో పాటు ఎడిషనల్గా మనకి షెఫర్డ్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ప్రతి ఆర్సీబీ ఫ్యాన్లో కూడా ఈ సాలా కప్ నమ్దే అని చెప్పి చాలా గట్టిగా అయితే ఫిక్స్ అయి ఉంటే 11 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచి 16 పాయింట్స్ అయితే సంపాదించింది. ప్రెజెంట్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. సో 18th సీజన్ కోహ్లీ నెంబర్ 18. సో ఇది కూడా 18th సీజన్ కప్ మాదే అని చెప్పి అనుకుంటున్నారు. సడన్గా ఇప్పుడు ఐపీఎల్ అయితే వాయిదా అయింది. సో ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మధ్యలో ఐపీఎల్ అయితే పోస్ట్ పోన్ చేశారు. సో మళ్ళీ ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలీదు. అండ్ దీనివల్ల ఆర్సీబీకి ప్లస్సా మైనస్ అంటే చాలామంది బాధపడుతున్నారు. బట్ చూసుకున్నట్లయితే మనకి ఆర్సీబీకి ఇది చాలా ప్లస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫిల్ సాల్ట్ ఏమో జ్వరంతో ఉన్నాడు. జాస్ హ్యాజల్వుడ్ అండ్ రజత్ పతిడార్ ఇద్దరు కూడా చాలా గాయాలతో ఉన్నారు. అండ్ దీంతోపాటు దేవదత్ పడిక్కల్గా ఆల్రెడీ రీప్లేస్మెంట్ కింద మయాంక్ యాదవ్ని తీసుకున్నారు. సో సిఎస్కే మ్యాచ్ తర్వాత లక్నోతో ఈరోజు మ్యాచ్ జరగాల్సి ఉంది. సో వీళ్ళంతా కూడా లక్నో మ్యాచ్లో ఆడకపోవచ్చు అని చెప్పి ఉంది. సో ఇలాంటి టైంలో సిఎస్కే మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేశాడు కదా, లాస్ట్ 2 అవర్స్లో విధ్వంసం అయితే సృష్టించాడు షెఫర్డ్. తను కూడా వెస్టిండీస్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వెస్టిండీస్ తరఫు నుంచి కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో దానికోసం అతను వెళ్ళిపోవాలి. అండ్ ప్లే ఆఫ్ మ్యాచెస్కి ఖచ్చితంగా కూడా తను ఉండడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళకి టీం మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. బట్ వాళ్ళ అదృష్టం అనే చెప్పుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఐపీఎల్ వాయిదా పడింది. అండ్ మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరూ కూడా అందుబాటులోకి రావచ్చు. అండ్ షెఫర్డ్ కూడా అప్పటికి వెస్టిండీస్ తరఫు నుంచి ఏ మ్యాచెస్ లేకపోతే తను కూడా వచ్చి ఆర్సీబీకి చేరే ఛాన్స్ అయితే ఉంది. సో దానివల్ల ఆర్సీబీకి ఈ వాయిదా అనేది చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. కీ ప్లేయర్స్ లేకుండా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆడి గెలడం అనేది చాలా ఇంపాసిబుల్. సో దానివల్ల మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ పోస్ట్పోన్మెంట్ అనేది ఆర్సీబీకి చాలా మంచిదే. మిగిలిన టీమ్స్కి ఎలా ఉంటుందో తెలీదు. ఆర్సీబీకి మాత్రం ఓవరాల్గా ఇలాంటి గాయాలు వీటన్నిటి పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇదొక మంచి పాజిటివ్ సెంటిమెంటే. బట్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న గొడవల వల్ల ఐపీఎల్ అయితే పోస్ట్పోన్ చేశారు. సో ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారనేది తెలీదు. బట్ ప్రెజెంట్ అయితే ఈ టైంకి అయితే మాత్రం పోస్ట్పోన్ అయిపోయింది. అండ్ దీనివల్ల బ్రాడ్కాస్టింగ్ కావచ్చు చాలా రకాలుగా లాస్ అయితే ఉంటుంది. బట్ మళ్ళీ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారు, మిగిలిన మ్యాచెస్ ఎప్పుడు అవుతాయి అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మళ్ళీ టైట్ షెడ్యూల్ ఉంటుంది. అన్ని కంట్రీస్ని మనం చూసుకొని మళ్ళీ ఐపీఎల్ని పెట్టాలంటే చాలా కష్టమైన విషయమే. సో ఈ ఇయర్ 18లో ఎలాగైనా సరే ఆర్సీబీ కప్పు కొడుతుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆర్సీబీ మంచి న్యూస్ ఇవ్వాలని అయితే అందుకుంటున్నాం. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఐపీఎల్ ఇదే ఫామ్ని ఆర్సీబీ అయితే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. ఫస్ట్ కప్ వాళ్ళకి దొరికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.